ఒక అడవిలో చాలా జంతువులున్నాయి. అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి. అవన్నీ క్రూరమైన జంతువులే అయినప్పటికీ పుట్టిన దగ్గర నుంచి ఒకే చోట కలిసి పెరగటంతో జంతువులన్నీ బాగా హ్యాపీగా ఉంటాయి. ఒకదానికొకటి ఏమీ చేసుకోకుండా చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాయి అక్కడే. ఒకరోజు సడన్గా పైనుంచి 2 మామిడి పండ్లు డబేలంటూ కింద పడిపోతూ ఉన్నాయి. వాటిని చూసి జీబ్రా ఏమో ఇదేందో శబ్దం వచ్చేస్తుంది, అయ్యో కింద ఏదో పడుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా పరిగెట్టింది. పులేమో ఏంటోనని చూస్తుంది. సింహం ఏంటబ్బా ఇది అని భూతద్దం వేసుకొని మరీ చూస్తుంది. ఎలుగుబంటి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అక్కడ ఏవో పెద్ద బాంబులు పడినట్టు వాళ్ళకి శబ్దంలా అనిపించింది. కానీ వాటికి చాలా భయం వేస్తుంది. వాటి దగ్గరికి వెళ్ళి చూడాలన్నా, ఏమిటో ఇది అని దగ్గరికి వెళ్ళి చూడాలన్నా కానీ వాటికి భయం వేసి దూరం నుంచి ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాయి. అలా రోజుల తరబడిన వాటి దగ్గరికి వెళ్ళటం మాత్రం లేదు. దూరం నుంచే దాన్ని గమనిస్తూ ఉన్నాయి. కొన్ని రోజులకి పైన ఉన్న గుజ్జంతా పోయి లోపల విత్తనం బయటపడింది. ఆ అడవిలోని జంతువులు వెళ్తున్నాయి, తిరిగి వచ్చి మేత మేస్తున్నాయి, కానీ ఇవేమిటా అనేది అస్సలు గమనించి చూడటం లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తూ ఉండగానే ఆ విత్తనం మీద మట్టి పడి ఒక చిన్న మొలక దాని మీద నుంచి వచ్చింది. ఇదేంటబ్బా అని గమనిస్తూనే ఉన్నారు, కానీ ఏంటనేది కనిపెట్టలేకపోతున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత దాని మొలక మీద కాస్త ఆకులు వచ్చాయి. ఆకులు అది కూడా ఎర్రంగా కనబడుతూ ఉన్నాయి. మరికొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఆకులు ఎర్ర ఆకులు కాస్త ఆకుపచ్చ రంగులో మారిపోయాయి. ఇదేంటబ్బా అని గమనిస్తూ ఉండగానే అది చూస్తూ ఉండగానే ఆ చిన్ని మొక్క కాస్త ఇంకొంచెం పెద్దదైపోయింది. అలాగా చాలా పెద్దదైపోతూ ఉంది ఆ మొక్క. అవి మాత్రం ఇదేమిటోనని ఆశ్చర్యంగా బాధపడుతూనే ఉన్నాయి. కొన్ని రోజులు అయిన తర్వాత అది మామిడి చెట్టు అయింది. ఆ చెట్టుకి మామిడి పండ్లు కాస్తున్నాయి. కొన్ని జంతువులు వచ్చి ఆ పండ్లను సంతోషంగా తింటూ ఉన్నాయి. ఈ మిగిలిన జంతువులకు మాత్రం అదొక మంచి చల్లటి నీడ నుంచి చెట్టు అయింది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.